హాయ్ అండి అందరికి జై జవాన్ జై కిసాన్ రామ్ రామ్ భయో అందరికి ప్రజెంట్ సార్ మన దగ్గర షిఫ్ట్ డిజైర్ విఎక్స్ఐ అండి. ఇది పెట్రోల్ వర్షన్ 2024 మోడల్ ఉంది. మెయిన్ సార్ ముఖ్య గమనిక మీరు ఒక్కసారి గమనించాలి సార్. ఆ, మీరు ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత వెహికల్ మొత్తం ఇక్కడ చూసుకొని మీకు ఇంట్రెస్ట్ ఉంటుంది తీసుకోవాలి, లేకపోతే లేదు సార్. మళ్ళీ అక్కడికి పోయిన తర్వాత ఇది లేదు అది లేదు అటువంటి మాటలు ఎవరు కూడా ఏం చెప్పొద్దండి. నేను ఇందులోకి ఉన్నదంటే ఉన్నట్టు, లేకపోతే లేనట్టు సార్. ఏదైనా కంటే డైరెక్ట్ చూసినా కానీ ఒకవేళ ఉంటే ఇప్పిస్తా, లేకపోతే లేదు. మీరు కొంచెం గమనించాలి సార్. మీరు అక్కడికి అయిన తర్వాత అన్న నాకు ఇదైతే లేదు అదైతే లేదంటే మాత్రం ఎవ్వరికి మాత్రం బాధ్యత ఉండదు సార్. మీరు ఖచ్చితంగా గమనించి తీసుకుంటేనే మంచిది. నేను మళ్ళీ చెప్తున్నాను సార్, ప్రతిసారి వీడియోలో కూడా సెకండ్ హ్యాండ్ కార్స్ తీసుకుని ఒక 2 సార్లు ఆలోచన తీసుకోండి సార్. మీకు నచ్చిన తీసుకోండి, లేకపోతే ఖచ్చితంగా బల్ల గుద్దినట్టు చెప్తున్నాను నేను. ఇక్కడికి వచ్చినాక కొంతమంది ఒక్కొక్క రకమైన మాటలు మాట్లాడతారు. నెక్స్ట్ వచ్చేసి అవసరం కాకముందు ఒక రకం ఉంటారు, అవసరం అయిపోయాక ఒక రకం ఉంటారు. అటు మనుషులు గమనిస్తే తెలిసింది. ఓకే సరే, లేట్ చేయకుండా మన దగ్గర వీళ్ళకి వెళ్ళిపోదాం. కాకపోతే మన దగ్గర ఫైనాన్స్ కూడా అవైలబుల్ ఉంది. మీరు తీసుకొచ్చుకుంటే కూడా తీసుకొచ్చుకోండి, లేదంటే మనం చేపిస్తాం, ప్రాబ్లం లేదు. నెక్స్ట్ వచ్చేసి బయట వెహికల్ మాత్రం టోటల్ బొచ్చుందండి. ఓకేనా సరే, నేను చెప్పడం మీద మీకు డైరెక్ట్ చూపిస్తారండి. ఓకేనండి, ఇది మన ఛానల్ పేరు. డైరెక్ట్ దీన్ని యూజ్ చేస్తున్నారు, ఈ రోజు అంతే చేసారు. ఒక్కసారి అయితే బయట చూసుకుందాం. మీకు డెంట్ పెయింట్ తర్వాత సీఎం ఉన్న క్లియర్గా అర్థమైపోతాయి. సరౌండింగ్ మొత్తం నేను చెప్తున్నా క్లియర్గా, మీకు అర్థం కావాలని చెప్తున్నా, చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మీకు జెన్యూన్ అనిపిస్తున్నారండి, లేకపోతే లేదు. పేపర్స్ కోసం కూడా మీరు ఒక కనీసం టైం ఉంటుంది సార్. హాలిడేస్ వర్కింగ్ డేస్ మాత్రమే ఉంటుంది. హాలిడేస్లో కూడా మీరు అడగద్దండి. సరే, ఇవన్నీ చెప్పాలంటే మీకు లెంత్ అయిపోతుంది. అది కూడా మీకు చూసే ఓపిక కూడా లేదు, నేను కూడా ఏం చేయలేకపోతున్నాను. సరే సార్, నేనైతే ఇప్పుడు ఒక్క రకంగా అయితే చెప్పదలుచుకున్నాను. మీకు నేను వీడియో చేస్తాను, మీరు చూసిన దాన్ని బట్టి అర్థం చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది. అంతకుమించి ఏం చెప్పలేను. ఇక టైం వేస్ట్ నేను చేయను, మీది కూడా చేయను, చూసుకోవచ్చు. ఒకసారి అయితే మీకు టోటల్గా క్లారిఫై చేస్తాను. మీకు కూడా ఒకసారి అయితే డిక్కీ చెక్ చేసుకుందాం. ఇవన్నీ చెప్పినా కానీ మళ్ళీ తర్వాత మీరేమంటున్నారంటే అన్న ఇది లేదు అది లేదు అంటున్నారు. చూసుకోవచ్చు, స్టెఫిన్ మాత్రం కొత్తది ఉన్నది, లోపల ఎట్లాంటి ప్రాబ్లం లేదు. దీని రీడింగ్ కూడా ఒరిజినల్ ఉన్నది, మీరు అది కూడా చూపిస్తా, మీకు అది కూడా చూసుకోండి. విఎక్స్ ఇది డోర్స్ కూడా ఓకే, నీట్గా ఉన్నాయి. ఇంటిలో కూడా ఓకే ఉంది. సీట్లు కూడా ఎక్కడ కానీ డ్యామేజ్ ఏం లేవు సార్, మీరు చూసుకోవచ్చు. చూసుకున్నాకనే రండి, ప్రాబ్లం లేదు. ఒకసారి ముందు భాగం కూడా మీకు చూపిస్తాను. ఓకే, కింద మ్యాటింగ్ చూసుకున్నా ఓకే ఉంది. సీట్ కూడా ఏది కూడా ఏం లేదు సార్. టోటల్ ఇప్పుడు కళ్ళు మూసుకొని తీసుకొని పోవచ్చు, వెహికల్ మాత్రం అట్లా ఉన్నది. మీకు రీడింగ్ కూడా చెప్తా చూడండి సార్. రీడింగ్ వచ్చేసి ఓన్లీ 14,400 మాత్రం ఉన్న సార్. ఇది షోరూమ్ ట్రాక్ ఉంది, రీడింగ్ ఒరిజినల్, ట్యాంపరింగ్ ఏం లేదు. మీరు మొత్తం చేసుకున్నాక తీసుకోండి సార్. మళ్ళీ అట్లా లేదు ఇట్లా మాత్రం చెప్తే మాత్రం ఇలా ఒప్పుకున్నది అయితే ఏం లేదు సార్. చూసుకోవచ్చు. మొత్తానికి అయితే మీకు ఓవరాల్గా వెహికల్ చూపిస్తాను. నేను దీని ప్రైస్ కూడా చెప్తాను. కాకపోతే ఫస్ట్ అయితే మీరు ఒక్కసారి వెహికల్ చూసుకోండి. ఎక్కడ కానీ ప్రాబ్లం ఉందా అంటే ఉన్నదా లేని తెలుసుకోవడం కోసం చెప్తున్నా. ఓకే, నా పిల్లర్స్ అంతా ఓకే ఉన్నాయి, ప్రాబ్లం ఏం లేదు. మీరు వెహికల్ను షోరూమ్ తీసుకొని చెక్ చేయించుకోండి, ఇంకెక్కడ చెక్ చేయించుకోండి, ప్రాబ్లం ఏం లేదు. ముంగట చోపటి కూడా ఓకే ఉంది. మీకు అట్లా లీకేజ్ అట్లాంటి ఏ ప్రాబ్లం మాత్రం లేదు. ఒకే లైట్ పరంగా చూసుకుంటే హెడ్ లైట్, ఇండికేటర్ రెండు ఒకే ఉన్నాయి. ఎట్లాంటి ఫేడ్ డ్యామేజ్ అట్లాంటిది ఏం లేదు, చూసుకోవచ్చు. ఇది కూడా ముంగటి రెండు అయితే చూపిస్తున్నాను మీకు. నెక్స్ట్ వచ్చేసి ఇండికేటర్ చూసుకుందాం. ఇండికేటర్ చూసుకున్న పర్ఫెక్ట్ ఉంది, ప్రాబ్లం ఏం లేదు. ఇది పెట్రోల్ వర్షన్ విఎక్స్ఐ. వెనక చూసుకున్నా కానీ టీ ల్యాంప్స్ ఓకే ఉన్నాయి, చూసుకోవచ్చు. ఏది కూడా డ్యామేజ్ లేదు, ఇది కూడా ఓకే ఉంది. దీని ప్రైస్ వచ్చేసి ఓనర్ చెప్తున్నారు సార్ 7,95,000 ఓనర్ చెప్తున్నారు. ఆ ప్రైస్కి మనకి ఎట్లాంటి మాత్రం సంబంధం ఉండదు, చూసుకోవచ్చు. ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది, నెక్స్ట్ వచ్చేసి అక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ సార్. ఇది ఒకసారి అయితే బీడింగ్ చూపిస్తా చూడండి. ఒకసారి బీడింగ్ కూడా ఇది ఓన్లీ తెలంగాణ మాత్రం పనిచేస్తుంది సార్. ఓన్లీ టీఎస్ వాళ్ళకి మాత్రం పనిచేస్తుంది. మీరు వీడియో చూసే ఓపికలకు మాత్రం ఏం లేదు సార్. దీనికి ఇన్సూరెన్స్ ఉంది కానీ థర్డ్ పార్టీ ఉంది సార్. ఇది చూసుకోవచ్చు. ఇది కూడా టైర్స్ కూడా 100% ఉన్నాయి, ప్రాబ్లం ఏం లేదు. 14,000కు మొత్తం అరిగిపోవు. ఇక కొంతమంది ఉన్నారంటే వాళ్ళు బండి అమ్ముతున్నారంటే అని మొత్తం నిండా ముంచే ప్రయత్నం చేస్తారు. అంత పెద్దోళ్ళు అయిపోయారు, ఏం చేస్తాం. ఇలా 7 లక్షలు అంటే 4 లక్షలు కడతారు, అంత మంచి స్వభావం ఉన్నారు మనుషులు. చూసుకోవచ్చు. ఇది కూడా ఓకే, ఇదైతే మీకు అర్థమైపోయింది కదా. ఇది వెహికల్ మీరు 100% తీసుకపోయి చూపించుకోండి, చూపించుకున్నా కానీ రండి, ప్రాబ్లం ఏం లేదు. ఓకేనా
సరే మూడో క్లాస్ చూసుకుంటే ఇక్కడ సిఈ ఉంది, ఇది కూడా చూసుకుంటే ఇక్కడ సిఈ ఉంది. బంపర్ నుంచి డిక్కి వరకు ఏది కానీ ప్రాబ్లం లేదు, చూసుకోవచ్చు. ఇది కూడా ఓయ్ కాల భైరవా ఇటు పోతున్నాడు. ఇది కూడా సిఈ ఉంది, చూసుకోవచ్చు. మనలకు వీడియో చూడక ముందే ఎక్కలేని డౌట్లు వస్తున్నాయి. ఇది కూడా చూసుకోవచ్చు, సిఈ ఉంది. నేను మళ్ళీ చెప్తున్నా సార్, దయచేసి మీరు గమనించాలి. ఇక్కడికి వచ్చి చూసుకున్నట్టు సార్, ఏదా కానీ క్లియర్గా చూసుకున్నట్టు. మళ్ళీ తర్వాత అడిగినాక ఇది లేదు అది లేదు మాత్రం ఏ క్వశ్చన్ కూడా వేయద్దు సార్. మీకు వీడియోలో అంతా క్లారిటీ చెప్తున్నాను మీకు. నేను కూడా ముంగ టైర్స్ చూసుకుంటే మాత్రం 100% ఉన్నాయి సార్, ప్రాబ్లం ఏం లేవు. మీకు 2 సైడ్ మొత్తం అని చెప్పేసి చూడండి, చూసుకోవచ్చు. ఇది ఓకేనా. మీకు లెంత్ కూడా ఎక్కువ అనిపిస్తే కూడా ఏం చేయలేను సార్. ఇది కూడా ఈ 4 నిమిషాలు కూడా ఎక్కువ అనిపిస్తే ఇక మీకు దండం పెడుతున్నాయి స్వామి, ఇక అంతకుమించి ఏం చెప్పాలి నేను. ఓకేనా. నేను ఒకసారి డీటెయిల్స్ మళ్ళీ ఒకసారి చూడండి. ఇది షిఫ్ట్ డిజైర్ VXI మోడల్ 2024, రీడింగ్ వచ్చేసి 14,000 మాత్రం ఉన్నది. షోరూమ్ ట్రాక్, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉన్నది. టైర్స్ మాత్రం 100% ఉన్నాయి, స్టెఫిన్తో సహా. ఇంకా స్టెఫిన్ కూడా ఓపెన్ కూడా చేయలేరు, యూజ్ చేయలేరు. ఇంటీరియర్ ఓకే ఉంది, ఏది కూడా గ్లాస్ చేంజ్ కాలేదు. వెహికల్ మాత్రం 100% ఓకే, నాన్ యాక్సిడెంట్. మీరు ఒకవేళ మీకు డౌట్ అనిపిస్తే మీరు చూసుకున్నాకే, షోరూమ్ తీసుకపోయినాకనే చెక్ చేసుకున్నాకే తీసుకోండి, ప్రాబ్లం లేదు సార్. ముఖ్యంగా మనకి ఏంటంటే మీరు ఏదైనా కానీ ఇక్కడ చూసుకొని తీసుకుపోవాలి సార్. తర్వాత మళ్ళీ అక్కడికి అయినాక ఇది లేదు అది లేదు, అది పని ఎత్తలే ఇది పని ఎత్తలే, లైట్ ఎత్తలే బుక్ ఎత్తలే అంటే మాత్రం ఎవరికి మాత్రం సంబంధం ఉండదు సార్. నేను ఉన్న మాట చెప్తున్నా, ఖచ్చితంగా కరెక్ట్ అండి చెప్పేసి ఏదైనా కానీ సార్. దీని ప్రైస్ 7,95,000 ఓన్ అవుతుంది సార్. ఫైనల్ ప్రైస్ ఏం కాదు, బార్గెన్. జై జవాన్, జై కిసాన్, జై హింద్, జై భారత్.